హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్విశ్రీ అఫీషియల్. ఇవాళ బ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. లాస్ట్ వరకు అయితే చూడండి. మా మరదళ్ళు వచ్చేసి పెళ్లి బ్లాగ్ అన్నమాట. ఇంకా పెళ్ళి అయితే ఇంకా సింపుల్గా టెంపుల్ అయితే అవుతుంది. ఇంకా సిరిసినగండ్ల గుట్ట దగ్గర. వీళ్ళు చూడండి ఫ్రెండ్స్, మార్నింగ్ మెహందీ వేసుకుంటున్నారు. ఏం చేస్తున్నావా? నో బ్రష్, నో కోల్గేట్, నో అదర్ కెమికల్స్, ఓన్లీ న్యాచురల్ టూత్ పేస్ట్. ఇంకా విలేజ్కి వస్తే అయితే బ్రష్ చేయము. ఇంకా వేపుళ్ళని ఇంకా నైట్ వేసుకున్న మెహందీ అయితే మా బావ చేతికి నా చేతికి చూడండి ఎంత మంచిగా పండిందో. ఇంకా తర్వాత అయితే ఇంకా గుట్ట దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇంకా మ్యారేజ్ అక్కడ నేను చెప్పిన కదా, మా మర్దల్ని అయితే ఇలా రెడీ చేసిన, సింపుల్గానే రెడీ చేసిన, బాగుంది కదా. ఇంకా తర్వాతకైతే గుట్ట మీదకి అయితే వెళ్ళినాం. ఇంక అక్కడైతే ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. ఇంక అక్కడైతే కూర్చున్నాం అందరూ. ఇంకా రిలేటివ్స్ అందరు వచ్చిండ్రు. ఇంకా పెళ్లి కొడుకు వచ్చేసి మా పెద్దనాన్న కొడుకు, పెళ్లి కూతురు వచ్చేసి మా అత్త కూతురు. ఇంకా పెళ్లి అయితే సింపుల్ గానే ఇట్లా గుట్ట మీద అయితే జరిగింది. చాలా బాగా జరిగింది మ్యారేజ్. కానీ ఎండలు మాత్రం ఒక రేంజ్ లో ఉంది. అసలు ఎండ అయితే అసలు మామూలుగా లేదు. ఎంత హడావిడిగా ఉండే అంటే అంత హడావిడిగా ఉండే. ఇంక అక్కడ కూర్చొని అంతా వీడియో మొత్తం క్యాప్చర్ చేయలేదు, ఎందుకంటే లెంత్ అయిపోతుంది. ఆల్రెడీ నా మ్యారేజ్ వీడియోస్ చాలా ఉన్నాయి కదా అన్నట్టు మొత్తం ప్రాసెస్ అయితే పెట్టలేదు. ఇంకా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఇంకా బంజారా వాళ్ళు అప్పగింతలు ఎలా చేస్తారు, ఇంకా ఎంత స్పెషల్గా ఉంటుంది బ్లాగ్ మొత్తం. ఇంకా వాళ్ళ పాటలు అదంతా కల్చర్ మొత్తం చూపిస్తున్న వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఇంకా అక్కడైతే పెళ్ళి అయితే అయిపోయింది. ఇంకా ఇంటికి వచ్చేసి ఇంకా రిసెప్షన్ లెక్క మంచిగా వడి బియ్యం ఉంటాయి కదా, అదైతే వండుకొని చేసుకున్నాం అన్నమాట. ఇంకా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇంట్లోకి వచ్చినప్పుడు ఇంకా పెళ్లి కూతురు చెల్లెళ్ళు అక్కలు వాళ్ళు ఉంటారు కదా, పాట పాడతారు కదా, అదైతే వినండి. మోదిన వాళ్ళైతే పాడుతుర్రు, తనకైతే అక్క వాళ్ళు అవుతారు కదా, వాళ్ళైతే కలిసి పాడుతుండు. పాట అయితే వినండి. రత్నాల సెల్లలు దడిసే రారకృష్ణ ముందుకు కడుపు దాటి రానివను, కడమ దాటి రాని అన్ను. రారకృష్ణ ముందుకు కడుపు దాటి రాని అన్ను. ముచ్చాల వాన గురిసే రత్నాల అన్నయ్య తడిసే. ముచ్చాల వాన గురిసే రత్నాల అన్నయ్య తడిసే. కడుపు దియే సెల్లలారా, కడుపు దియే. ఇంకా ప్లేట్లో అయితే 5K అయితే డిమాండ్ చేసారు, కానీ మొత్తానికి అయితే 500 ఏమో వేసారేమో అనుకుంటా. ఇంట్లోకి అయితే అప్పుడైతే రానిచ్చిర్రు. అప్పటి వరకు అయితే అస్సలు రానిలే, బాగా సరదాగా ఆట పట్టించారు అన్నమాట. మూమెంట్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసినాము. తర్వాత అయితే ఇంకా ఇట్లా దాంట్లో ఏంటంటే ఇట్లా అందరు ఇట్లా వాళ్ళ ముత్తాత తాత వాళ్ళకు ఉంటారు కదా, ఇట్లా మొక్కి తర్వాత అనేది స్టార్ట్ చేస్తారు.
తిననికి సెలవు మీదనా మా అందరు వదినలు కలిసి రొట్టెలు చేస్తుండ్రు. ఎందుకు చేస్తున్నారో మా వదిన అయితే అడుగుదాం. వదిన రొట్టెలు ఎందుకు చేస్తారు? ఈరోజు వడిపియ్యం మా చెల్లిది కాబట్టి మేము రొట్టెలు చేసి మా తాత ముత్తాతలకు పెడతాం. సలోయి చేస్తాం. సలోయి అంటే మా బంజారా ఫేమస్. సలహా అంటే మాకు ప్రాణం. అందరు అక్క చెల్లెలు కలిసి మంచిగా చేస్తారు చూడండి. అక్క చెల్లెలు అంటే ఇలా తర్వాతకి సరదాగా అందరం ఇలా కూర్చొని నవ్వుకున్నాం అనమాట. ఇంకా నా యూట్యూబ్ ఛానల్ గురించి ఎగతాళి చేసుకుంటా మాట్లాడుతున్నారు చూడండి. ఇలా పెళ్ళిలో అయితే మేము అందరం కలిసినాం. చాలా అంటే చాలా హ్యాపీ. వీళ్ళందరూ వదినలతో ఇంకా మా వదిన వాళ్ళని అయితే అందరినీ కలిసిన. ఫస్ట్ మా మధ్యలో అందరికి ఆల్మోస్ట్ తెలిసిందే కదా. ఇంకా మా పెద్ద వదిన, మా సెకండ్ వదిన, ఇంకా మా చిన్న వదిన, అంతే. అందరం నవ్వుకుంటూ అక్కడనే కొంచెం టైం స్పెండ్ చేసి తర్వాత అయితే తినడం అయితే స్టార్ట్ చేసినాం. ఇదైతే ఇంకా సల్లు, ఇంకా మా ఫస్ట్లో మా వదిన చెప్పింది కదా బంజారా స్పెషల్ సల్వి రెసిపీ కావాలంటే. ఏం తింటున్నావు వదిన? బంజారా స్పెషల్. తినడం అయిపోయినాక తర్వాత అయితే కట్నాలు కానుకలు వేస్తారు కదా, వాళ్ళు అయితే రాస్తున్నారు వీళ్ళు. బాయ్ సరే.